అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఏమి కొత్తగా ఆవిర్భవించిన పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ ఏమి కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏమి కొత్తగా సీఎం అయిన వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏమి అనుభవం లేని వ్యక్తి కాదు. పార్టీకి, ఆ ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి అందరికీ కూడా 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. చంద్రబాబు గారు సీఎంగా దాదాపుగా 16వ సంవత్సరం 17వ సంవత్సరం అనుకుంటా. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఎందుకు క్యాడర్కి పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేకపోయారు అంటే అనుభవం అంతా తీసుకెళ్ళి ఎందుకు గెడ్ల కలిపేయాలి అంటారు కదా. శ్రీకాకుళంలో ఒక సామెత ఉంటుంది, గజేతగాడు గెడ్ల పడిపోయాడు అంటారనమాట. అలాగే ఇంత అనుభవం అంతా కూడా ఎందుకు అసలు నామినేటెడ్ పదవులు ఇవ్వలేకపోవడం ఏంటండి? ఎంత సిల్లీగా ఉంది తెలుసా. దీని మీద అనలైజ్ చేయాలంటే నేను గంట సేపు అనలైజ్ చేయొచ్చు, కానీ సింపుల్గా చెప్తా. అసలు వీళ్ళ కారణాలు ఏంటంటే అభద్రత, అపనమ్మకం, అతి జాగ్రత్త. ఇదంతా చివరికి కొంపలు ముంచుతుందన్నమాట. అంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే క్యాడర్ ఏమనుకుంటారో, క్యాడర్కి అన్యాయం జరిగిందో అనుకుంటారేమో. ప్లస్ విపరీతమైన కాంపిటీషను. ఒక గ్రామ స్థాయిలో గతంలో ఒక 2 నాయకులు యాక్టివ్గా పనిచేస్తే ఇప్పుడు 5 నాయకులు యాక్టివ్గా పనిచేశారు. మండల స్థాయిలో గతంలో 10 మంది నాయకులు యాక్టివ్గా పనిచేస్తే ఇప్పుడు 30 మంది నాయకులు యాక్టివ్గా పనిచేశారు. సో విపరీతమైన కాంపిటీషన్ పెరిగిపోయింది. దట్టు పొత్తుంది. ఒక 10 పదవులు ఉంటే అందులో 2, 3 ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇవ్వాలి. ఇలా డిఫరెంట్ ఈక్వేషన్స్, డిఫరెంట్ రీజన్స్. అయితే ఈ కారణాలు చూపుకొని ఎన్నాళ్ళని ఆగిపోతారు? దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దేవాలయాలు ఉండండి, దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్లు ఇప్పటికీ నియమించలేకపోతున్నారండి. 14 నెలలు అయిపోయింది. చాలా దేవస్థానాల్లో వెయిట్ చేస్తున్నారు, మాకు పదవులు వస్తాయని. ఈవెన్ ఇంకా గ్రౌండ్ లెవెల్లో చాలా పదవులు ఫిలప్ చేయాల్సి ఉంది. ఇక్కడ నామినేటెడ్ పదవుల్లో ఈ మధ్య కొంతమంది నాయకులతో మాట్లాడితే ఏమంటారంటే, ఎమ్మెల్యేలు ఒక లిస్ట్ ఇస్తున్నారు, ఇదిగో మా నియోజకవర్గంలో వీళ్ళు పనిచేశారని చెప్పి ఒక లిస్ట్ ఇస్తున్నారు. కానీ పార్టీ IBRS సర్వే చేసి మరొకరికి పదవి ఇవ్వాలని పేర్లు రాస్తున్నారు. పార్టీ ఆఫీస్ నుంచి చేస్తున్న IBRS సర్వేలో మరో పేరు వస్తుంది, ఎమ్మెల్యేలు ఇస్తున్న పేరేమో ఇంకోటి ఉంటుంది. ఆ రెండింటికి మ్యాచ్ అవ్వట్లా, అందుకని ఆపేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేతో మాట్లాడాలి, ఆ నియోజకవర్గంలో మరో పార్టీ జనసేన వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి, ఫైనల్గా లిస్ట్ అక్కడ పంపించాలి, జనసేన పార్టీ వాళ్ళకు పంపించాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, వీళ్ళు రిలీజ్ చేయాలి, ఇన్ని తతంగాలు పడాలి. సో ఇదంతా చేయడానికి లోకేష్ గారికి ఖాళీ లేదు, చంద్రబాబు గారికి ఖాళీ లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఖాళీ లేదు. ఇక్కడ క్యాడర్ ఆకలి అర్థం చేసుకునేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం 2019లో ఫస్ట్ టైం, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం అప్పుడు సీఎం అవడం. 6 నెలల్లో మొత్తం పదవులన్నీ ఇచ్చి పడేశారు. మ్యాక్సిమం 6 నెలలు టైం తీసుకున్నారు అంతే నామినేటెడ్ పదవులు భర్తీ చేయడానికి, మొత్తం ఇచ్చేశారు. 8 నెలల తర్వాత అనుకుంటా కార్పొరేషన్లు కూడా సృష్టించారు. ఒక 56 BC కార్పొరేషన్లు సృష్టించి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులు కూడా ఇచ్చారు. అంటే కొత్త నామినేటెడ్ పదవులు కూడా సృష్టించి ఇచ్చారు. వీళ్ళకి ఇంకా అవకాశం ఉన్నాయే ఇవ్వట్లేదు. వీళ్ళు కొత్తవి సృష్టించడం తర్వాత విషయం, అవకాశం ఉన్నాయి కళ్ళ ముందు ఉన్నాయి కూడా ఇవ్వట్లేదు. ఈ పాటిగా నామినేటెడ్ పదవులు ఇచ్చేసి ఉంటే ఒక టర్మ్ అంటే 1 ఇయర్ అయిపోయేది. ఇప్పుడు మ్యాక్సిమం నామినేటెడ్ పదవులు ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ ఇస్తారు. ఆ తర్వాత నచ్చితే కొనసాగిస్తారు, లేదంటే కొత్త వాళ్ళకి ఇస్తారు. అంటే ఇక్కడ ఈ పాటికి నామినేటెడ్ పదవులు ఇచ్చుంటే ఒక 1 ఇయర్ కొంత సాటిస్ఫాక్షన్ ఉండేది కదా, అవసరమైతే మార్పులు జరుపులు చేసే అవకాశం ఉండేది కదా. ఇక్కడ ఏంటంటే అంటే ఎవరిని తప్పట్టడానికి లేదు, ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. మెయిన్లీ నాకు తెలిసింది ఏంటంటే అభద్రత ప్లస్ అతి జాగ్రత్త, ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి అనమాట. అంటే నమ్మలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన లిస్టును నమ్మట్లేదు, IBRS సర్వేలో ఇచ్చిన నమ్మట్లేదు, ఏకాభిప్రాయం కుదరట్లేదు. సో వీటి వలన ఈ కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంది. చాలా దేవాలయాలకు విపరీతమైన పోటీ ఉంది. మేము ఎక్కువ కేసులు ఎదుర్కొన్నాం. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నారు? ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత మంచి పదవి ఇస్తాము పార్టీ అధికారంలోకి వచ్చాకన్నారు. అలాగే మన టీడీపీ అని ఒక యాప్ పెట్టి ఆ యాప్లో ఎంత మీరు యాక్టివ్గా పనిచేస్తే, క్లస్టర్ లెవెల్లో బూత్ లెవెల్లో ఎంత యాక్టివ్గా పనిచేస్తే అంతగా మీకు గుర్తింపునిస్తాము అని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలా, ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలా? ఇదంతా కన్ఫ్యూజన్ అనమాట. సో అందుకు ఈ పదవుల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం తెరదించడానికి మ్యాక్సిమం ఒక 2 రోజుల పాటు లోకేష్ గారు, చంద్రబాబు గారు 2 రోజుల పాటు కూర్చుంటే చాలు. 2 రోజులు కూడా అక్కర్లో, 1 రోజు కూర్చుంటే చాలు. కానీ వాళ్ళకి ఆ టైం కుదరట్లేదు, ఆ ధ్యాస కుదరట్లేదు. ఎందుకంటే అక్కడ కడుపు కాలుతున్నది, ఆకలితో వెయిట్ చేస్తున్నది కార్యకర్త, వీళ్ళు కాదు. వీళ్ళకి అన్నీ నిండిపోయినాయి కాబట్టి దిగువ స్థాయిలో ఉన్న ఆకలి బాధ తెలియట్లేదు అనమాట. అందుకే వదిలేస్తున్నారు. థ్యాంక్ యూ.
సో కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషను లడ్డూపల్లెం.com అని ఇదేంటంటే కంప్లీట్ హెల్దీ ఫుడ్ అనమాట. స్వీట్లే అంటే లడ్డూలే, కానీ రెగ్యులర్గా ఉండే స్వీట్లు కాదు. మిల్లెట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ సీడ్స్ రకరకాల సీడ్స్తోనూ చేసిన హెల్దీ లడ్డూలు. ప్లస్ దీనిలో షుగర్ వాటర్ జాగరీ పౌడర్ వాడతారు, ఆర్గానిక్ జాగరీ పౌడర్, అండ్ డ్రై డేట్స్ పౌడర్ అంటే ఖర్జూరంని ఎండబెట్టి ఆ పౌడర్ వాడతారు. సో అట్లా ఇది హెల్దీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అందుకే ఇది బాగా పాపులర్ అయింది అండ్ 90% అబోవ్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. వీలైతే మీకు కూడా కావాలంటే ఈ లడ్డూలు కానీ హాట్ స్నాక్స్ కానీ ప్రోటీన్ పౌడర్స్ కానీ మీకు కావాలంటే 9997839994 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలనేది ఆర్డర్ ఇచ్చుకోండి. లేదా లడ్డూపల్లెం.com అనే ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్లో విజిట్ చేసి మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.